హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులు కేటీఆర్‌ను విచారిస్తా ఉన్నారు. అయితే కేటీఆర్‌కు ఈ కేసులో ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది? ఇంకా నిందితుల లిస్ట్‌లో లేని కేటీఆర్‌ని అరెస్టు చేసే అవకాశం నిజంగా ఉంటుందా? ఉండదా? మొన్న హరీష్ రావు, నేడు కేటీఆర్. రేపు కేసీఆర్ దాకా ఈ కేసు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్ అరుణ్ గారు ఈ కేసులో మొదటి నుంచి చూస్తున్న వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఇవాళ కేటీఆర్ విచారణ కొనసాగుతూ ఉంది. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ కేటీఆర్ విచారణ జరుగుతోంది. కేటీఆర్కి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది? అసలు కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందలు ఏంటి? కర్త కర్మ క్రియ మొత్తం కేటీఆర్ డిఫాక్టో సీఎంగా వ్యవహరించి ఆ రోజు ఈ అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి కేటీఆర్. విచిత్రంగా తను ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మాట్లాడట్లేదు. ఈరోజు ప్రభుత్వం చేయట్లేదా అనే చెప్తున్నారు. అంటే అప్పట్లో ప్రభుత్వం చేసిందా? దానికి ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఎవరు బాధ్యత వహించాలి? వర్కింగ్ ప్రెసిడెంట్గా ఖచ్చితంగా కేటీఆర్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కదా. ప్రభుత్వానికి దేశ భద్రత కొరకు ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం పోలీసులకు ఉంటుంది అని చెప్తున్నాడు. కాదని ఎవరని లేదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా అదే చెప్తుంది, చేసుకోవచ్చు అని చెప్తుంది. కాకపోతే దేర్ మస్ట్ బి ప్రొసీజర్, వన్ షుడ్ ఫాలో ద ప్రొసీజర్ ఫాలో కమ్మన్నారు కదా. మరి ఎక్కడుంది? అక్కడ మీరు చేసిండ్రు అని చెప్పినప్పుడు దాని రికార్డ్ ఎక్కడుంది? హోంశాఖ కార్యదర్శి అనుమతి ఉందా? కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి ఉందా? ఏ నెంబర్లు ట్యాప్ చేసిండ్రు అనేది ప్రభుత్వం దగ్గర ఈరోజు రికార్డు లేదు కదా. రికార్డు లేకున్నా కూడా పెన్ డ్రైవ్ల్లో కొన్ని నెంబర్లు దొరుకుతున్నాయి, వాళ్ళ ఇస్తుంది. వీళ్ళంతా ఏంటంటే కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటూ ఎవరు చూడలేదని అనుకుంటున్నారు. కాకపోతే సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఉంటుంది, ఇంటర్నెట్ ప్రొవైడర్ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషను. ఇవన్నీ మర్చిపోతున్నారు. బాధితుల ఫోన్లలో కూడా ఉంటుంది కదా, ఆ బగ్గులు వీళ్ళు ఇన్స్టాల్ చేసిన బగ్గులు ఇవన్నిటిని క్రోడీకరించారు. అన్నీ మేము డిస్ట్రాయ్ చేసినాం అనుకున్నాడు ప్రణీత్ రావు అనే వ్యక్తి. హార్డ్ డిస్క్లను, పెన్ డ్రైవ్లను అన్నింటినీ డిస్ట్రాయ్ చేసినామనే అపోహలో ఉన్నాడు. ఒక్క పెన్ డ్రైవ్ దొరికితేనే ఇంత హంగామా ఉందే, మరి టోటల్ డాటా ఎంత? మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందా లేదా ఈ ఇన్ఫర్మేషన్, వీళ్ళు ట్యాప్ చేసిన విషయం? అవన్నీ ఎవరు చెప్పాలా? కేటీఆరే కదా చెప్పాల్సింది. జరిగింది అని చెప్తున్నాడు. ఈరోజు మంత్రుల మాటలు ముఖ్యమంత్రి వినట్లేదా అని క్వశ్చన్, ఎదురు ప్రశ్నలు. ప్రశ్నకు జవాబు కావాలి కానీ ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కదా. ఇంకొకటి, ముద్దాయికి ఎట్లాంటి హక్కులు లేవు. మన రాజ్యాంగం ముద్దాయిలకు ఎటువంటి హక్కులను కల్పించలేదు. ఇప్పటికీ ఆయన విట్నెసా ముద్దాయ అనేది కన్క్లూజన్కు రాలేదని అనుకుందాం కొద్దిసేపు. మరి అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు సార్? ఈ ఇన్ఫర్మేషన్ క్రోడీకరించిన, సంపాదించిన పోలీస్ వాళ్ళు ఏ రకంగా సంపాదించినా కూడా చట్టబద్ధంగా ఉండాలి. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి, క్యాబినెట్ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరుండాలి పద్ధతి ప్రకారం? ఫస్ట్ చట్టబద్ధంగా ఎవరు వ్యవహరించాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ కదా, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కదా. మరి వీళ్ళెవరికి లేని ఫెసిలిటీ వీళ్ళకి మాత్రం ఎట్లుంటుంది? చేసినామో అని స్పష్టంగా చెప్తున్నాడు, చెయ్యలేదని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. చేస్తే చేసి ఉండొచ్చు, 2-3 సన్నాసులవే. ఆ సన్నాసులకు చేయనీకే ఏ సన్నాసి పర్మిషన్ ఇచ్చిండు, ఏ సన్నాసి రికార్డు మెయింటైన్ చేసిండు, ఏ సన్నాసి రికార్డు ఉంది, ఏ సన్నాసి దానివల్ల లాభపడ్డాడు? కాదు, ఆయన అన్నాడు సార్, ఏ సన్నాసి, 2-3 సన్నాసులు. మనం ఆ భాషను వాడద్దు. నేను అనేది ఏంటంటే, మరి ఎవరికి ఉపయోగపడ్డట్టు అది ఆ రికార్డు? గత ప్రభుత్వంతోనే ఉన్నప్పుడు గత ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ రికార్డులను డిస్ట్రాయ్ చేసే పద్ధతి అయితే లేదు కదా. 1950 రాజ్యాంగం వచ్చినప్పుడు మినిట్స్ రికార్డ్ చేయాలి. ఏ చిన్న మీటింగ్ జరిగినా కానీ దానికి సంబంధించిన అవన్నీ కూడా ఈ రోజు కూడా మనం లైబ్రరీలోకి వెళ్తే ప్రభుత్వం కోశాధికారిగా, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఖజానా ఉంటుంది, దాంట్లోకి వెళ్తే కూడా ఆ బుక్కులన్నీ అందుబాటులో ఉంటాయి. అందులో అందుబాటులో ఉన్నా లేకున్నా డిజిటల్ రూపంలో ఉంటాయి. మరి వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషను, వీళ్ళ కొరకు చేసిన ఇన్వెస్టిగేషను
రికార్డులు ఎక్కడున్నాయి? ఆ రికార్డ్ అయితే చెప్పాలి కదా సార్. స్పా అవన్నీ చెప్పనప్పుడు చేసిన ఏదైతే చేసిండ్రో అది తప్పే అయితది. పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ చేసినా కూడా ఆ రికార్డ్ మెయింటైన్ చెయ్యకపోతే అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా అక్రమం అయితాయి. అటువంటప్పుడు మరి ఏ విధంగా జవాబు చెప్పి బయటికి వచ్చు. కానీ తర్వాత తదనంతర పరిణామాల్లో అక్యూజ్డ్‌గా నమోదైతే ఖచ్చితంగా కోర్టు మెట్లెక్కాల్సిందే, బెయిల్ తీసుకోవాల్సిందే, విచారణను ఎదుర్కోవాల్సిందే. ఇప్పటికైతే అక్యూజ్డ్‌గా కేటీఆర్ పేరు గాని, హరీష్ రావు పేరు గాని లేదు కదా సార్? అంటే 160 కిందనే ఇచ్చిండ్రు. ఎప్పుడైనా ఎవరినైనా అక్యూజ్డ్‌గా మార్చొచ్చు. మార్చొచ్చు ఇన్వెస్టిగేషన్ ఓకే. ఏజెన్సీ కానీ ఇప్పటికైతే లేరు కదా! ఇప్పటికైతే క్రైమ్ ఏ ఏ ఏ స్టేజ్‌లో ఉందో 243 క్రైమ్ నంబర్ 2024 అదే స్థాయిలో, అదే స్టేజ్‌లో ఉంది. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్‌లతో సహా అంటే తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌లుగా అయిపోయిన ప్రభాకర్ రావు లాంటి వాళ్ళ పేర్లు తప్ప అప్పట్లో ఉన్న సీఐలు, డీఎస్పీలు అవును. వాళ్ళు కొంతమంది అక్యూజ్డ్ 6 మంది అక్యూజ్డ్‌లు చూపించడం జరిగింది శ్రవణ్ రావుతో సహా. హ్మ్. వీళ్ళు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఇంకా ముద్దాయిలుగా నమోదు చేయలేదు. సార్ ఎప్పుడు ఏ ఇప్పుడు క్షణానైనా నాకు నమోదు డౌట్ చేయొచ్చు. చెప్పండి. ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ కాదు కాబట్టి కేటీఆర్ అరెస్టు జరిగే అవకాశం లేదు అనుకోవచ్చా? ఎందుకు సార్ ఒక మెమోతో ఫైల్ చేయొచ్చు. ఈరోజే ఓ మెమో ఫైల్ చేసి ఆల్టరేషన్ ఆఫ్ చార్జెస్ కింద అడిషనల్ ఆఫ్ మన చార్జ్ షీట్ ఫైల్ చేసుకుంటూ ముద్దాయి కింద తీసుకొని రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇది అంటే కాదు. నాట్ ఇదే ఓన్లీ రోజు వయలేషన్ ఆర్డర్ ఆఫ్ చేసి, ఇండియన్ ఇదే రోజు టెలిగ్రాఫ్ యాక్ట్. మెమో జారీ చేసి, ఇదే రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎందుకుండదు సార్? ఖచ్చితంగా ఉంటది. పూర్తి అధికారం ఉంటది. ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. సిట్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పూర్తి స్థాయి సుప్రీంకోర్టు దాకా పోయొచ్చింది సిట్టు. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు బెయిల్ తీసుకుని ఇంటరిమ్ బెయిల్‌తోనే ఉన్నాడు. అంటే సుప్రీంకోర్టు ముందున్న కేసు ఇది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తి స్వేచ్ఛ, అధికారాలు ఉన్నాయి. అందుకే కదా ఆయన డైరెక్ట్ వెంకటగిరి గారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెడ్. ఆయన్నే కదా ఇన్‌చార్జ్. ఆయన నోటీసులు ఇచ్చిండ్రు. ఒక మెమో జారీ చేస్తారు. అరెస్ట్ చేస్తున్నామంటారు. తీసుకుపోయి కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేస్తారు. దేర్ ఇస్ మస్ట్ బి ఏ పాసిబిలిటీ. చేస్తారని నేను చెప్పట్లేదు. ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. మీ అంచనా అసలు అరెస్ట్ జరిగే అవకాశం ఉంటదా అని? మీ అంచనా చెప్పండి. ఈ రోజు కాకుండా భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా జరుగుతది. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ వయలేషన్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్. ఇందులో పర్సనల్ లయబిలిటీ, లిబర్టీ లయబిలిటీలు ఇవన్నీ కూడా బ్రీచ్ అయినాయి. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ కూడా వయలేట్ చేసిండ్రు. సామాన్య ప్రజలకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి, అదర్ సైడ్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొంతమంది వ్యక్తుల స్వేచ్ఛను హరించిండ్రు కాబట్టి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బ్రీచ్ ఆఫ్ చీటింగ్, ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష ఉన్న కేసు సెక్షన్లు ఉన్నాయి కాబట్టి నా నోటీస్ ఇష్యూ చేయడం అనేది సరిపోదు. అరెస్ట్ కూడా చేసుకునే అధికారం పూర్తి స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అయితే ఉంటుంది. సార్ ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు కేటీఆర్‌కి వేసే అవకాశం ఉంది? తన సంభాషణలు ఉంటాయి కదా వాట్సాప్ సంభాషణలను హ్మ్. నువ్వు ఈ నెంబర్లను పలానా అధికారికి నీ మొబైల్ ద్వారా పంపించడం జరిగింది. ఆయన నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయనను ఎందుకు నియమించాల్సి వచ్చింది? ఆయనతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు నీ శాఖ కాదు కదా! ఒక పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి హోమ్ డిపార్ట్మెంట్‌తోనే ఏం సంబంధం? ఒక డీఎస్పీతోనే ఏం సంబంధం? ఒక సిఐ స్థాయి అధికారితో ఏం సంబంధం? ఒక రిటైర్ అయిన తర్వాత ఐపీఎస్ హోదా సంపాదించుకొని ఎస్ఐబి చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావుతోనే నీకేం పని? ఇవన్నీ ఖచ్చితంగా 100కి 100% అడుగుతారు. పలానా రోజు పలానా నెంబర్లు నువ్వు ఇచ్చినవు. దానికి సంబంధించి వాట్సాప్‌లో నువ్వు పంపిన నెంబర్లు ఇవి. దానికి సంబంధించి వాళ్ళు పంపిన ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత నీవు ఆయన పార్క్ హయత్‌లో కలిసిన మాట వాస్తవం. దానికి సంబంధించిన ఫుటేజ్‌లున్నాయి. ఏమంటావు? ఆయనేమన్నాడు? అందరికి కొంతమందికి తెలియాల్సిన విషయం ఏందంటే ప్రభాకర్ రావుతో కలిపి కూర్చోబెట్టిండ్రు ఈరోజు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేటీఆర్‌ని, ప్రభాకర్ రావును కలిపి విచారిస్తుంది. కాబట్టి చాలా విషయాలు బయటకొచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. ఇంకోటి సార్ ఇప్పుడు కేటీఆర్‌కి సంబంధించి కర్మ, కర్త, క్రియ ఆయనే అని మీరు అంటున్నారు కాబట్టి, ఆయన ఎవరి ఫోన్‌లు ట్యాప్ చేపించుంటారని మీరు అనుకున్నారు? ఎందుకంటే మీరు కూడా ఫిర్యాదుదారు కాబట్టి పంజాగుట్ట పిఎస్‌లో కేసు నమోదు చేసిన వాళ్ళలో మీరు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరి ఫోన్‌లు ట్యాప్ చేపించారు కేటీఆర్ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం? నేను చెప్పడం కాదు సార్. కవిత గారే చెప్పిర్రు. తన భర్త ఫోను కూడా ట్యాప్ చేయించిరని. అంటే కుటుంబ సభ్యులను కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. కాదేది అనర్హం అని కవితకేది అనర్హం కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ అన్నట్టు వీళ్ళకి ఇష్టం వచ్చిన విచక్షణారహితంగా అందరి ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేసిండ్రు.
అందుబాటులో ఉన్న ఒక పెన్ డ్రైవ్లో మాత్రమే 600 ఫోన్ నెంబర్లు ఉన్నాయంటే హార్డ్ డిస్కుల్లో ఎన్ని ఉండాలి, ఇంకా క్లౌడ్లో ఎన్ని ఉండాలి? క్లౌడ్ని ఓపెన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఆయన సహకరించట్లేదు, కీ పాస్వర్డ్ ఇవ్వట్లేదు ప్రభాకర్ రావు అని సుప్రీంకోర్టు ముందే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పింది. ఒకవేళ ఆ క్లౌడ్ ఓపెన్ అయితే ఎన్ని వేల వందల లక్షల ఫోన్ నెంబర్లు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒకవేళ దోషిగా తేలితే ఎలాంటి పనిష్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది సార్? సార్ యావజీవ శిక్షలు ఉన్నాయి సార్. 10 సంవత్సరాలకు మించి యావజ్జీవ కారాగార శిక్షలు కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్గా చేయడం 2 ఏళ్ళు అని అంటున్నారు. 2 ఏళ్ళు గడిచిపోయింది. నాకు తెలిసి 21 నెలలు అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవును, అయ్యి. 21 నెలలు 21 నెలల్లో కూడా ఒక సంవత్సరం పాటు ప్రభాకర్ రావు అందుబాటులో లేడు కదా. ప్రభాకర్ రావు వేసిన కుప్పిగంతులు మన ఎక్కడ ఆగస్టు నుంచి అందుబాటులోకి వచ్చిండు ప్రభాకర్ రావు. అక్కడి నుంచి కూడా ఇంటరిం బెయిల్ ఉంది ఆగస్టు నుంచి కూడా. ఆ పూర్తి స్థాయిలో ఆయనను అరెస్ట్ల కస్టడీలకు తీసుకొని విచారించింది గత డిసెంబర్లోనే. నిజంగా వీళ్ళు ఏదో సహకరించినట్టు ప్రభాకర్ రావును డీజీ హోదాలో కూర్చోబెట్టింది రిటైర్మెంట్ తర్వాత హోదా ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ కుటుంబమే కదా. మరి ఎందుకు పిలిపించలేదు? నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే తనను అప్పుడే పిలిపించిండాలి కదా, 2 ఏళ్ల కిందనే పిలిపించిండాలి. బాబు నీ మీద ఆరోపణలు వస్తున్నాయి, నీ ఆరోపణల మీద పార్టీ నష్టపోతుంది, మేము వ్యక్తిగతంగా నష్టపోతున్నాం, మీరు తొందరగా రండి సహకరించండి అని చెప్పి ఉండాల్సింది. మరి అదంతా చెప్పకుండా వాస్తవంగా తీసుకుంటే ఒక నెల రోజుల నుంచి మాత్రమే సీట్ మళ్ళీ మాడిఫై చేసిన తర్వాత ఐపీఎస్ అధికారులను నియమించిన తర్వాత పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ప్రభాకర్ రావును కస్టడీలకు తీసుకొని విచారించిన తర్వాత గత నెల రోజుల నుంచి మాత్రమే వాస్తవమైన ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. సో ఈ కేసు మీరు ఇందాక అన్నారు యావజ్జీవ శిక్ష పట్టడానికి కూడా అవకాశం ఉన్నటువంటి కేసు అని చెప్పేసి, కానీ ఇందాక ఒక విమర్శ 2 సంవత్సరాలుగా కేసు విచారణ జరుగుతుంది అని. అంటే ఈ 2 సంవత్సరాలు కాకపోయినా 21 నెలలు అంటే ఇంత ల్యాగ్ అవుతున్నటువంటి కేసులో పనిష్మెంట్స్ దాకా, కేసు నిరూపణ దాకా కేసు పోయే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా దేర్ ఇస్ నో టైం బౌండ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. సుప్రీంకోర్టు స్పష్టంగా కొన్ని వందలలో చెప్పింది టైం బౌండ్ అనేది కూడా ఉండదు, అవసరం లేదు అని చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను కదా, వాస్తవంగా కేసు స్టార్ట్ అయింది నెల రోజుల నుంచి, డిసెంబర్ నుంచే స్టార్ట్ అయింది. కస్టడీలోకి వచ్చిండో ప్రభాకర్ రావు ఆ రోజు నుంచే జెన్యున్గా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. మీరు నేను అన్ని చూస్తున్నాం. 21 నెలల నుంచి జరిగిన ఇన్వెస్టిగేషన్లో కేవలం అరెస్ట్ల పర్వమే జరిగింది. తిరుపతిని కావచ్చు, మిగతా అధికారులను కావచ్చు, ప్రణీత్ రావును కావచ్చు, వీళ్ళందరూ సుప్రీంకోర్టుకు వచ్చి బెయిల్ తెచ్చుకున్నారు అంతే తప్ప అక్కడ పెద్దగా ఇన్వెస్టిగేషన్ జరిగింది ఏమీ లేదు. ప్రభాకర్ రావు అనే ప్రధాన నిందితుడు, ప్రధాన ముద్దాయి ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిండో అప్పటి నుంచే ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఏముండదు. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా అసైన్ చేయొచ్చు, డే బై డే ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యేల కోర్టుల్లో ఎక్స్పిడైట్గా ఇన్వెస్టిగేషన్ రోజువారీ విచారణ కూడా జరపాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. కాబట్టి ఒకవేళ ఛార్జ్షీట్ ఏదైనా ఫైల్ అయితే మరి కేటీఆర్ కేసీఆర్ను కానీ ముద్దాయిలుగా చేర్చి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రయల్ జరిగే అవకాశాలు ఉంటాయి, తొందరగానే ముగించే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్కి నోటీసులు వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. సుప్రీమో పెద్ద ఆయన, పార్టీ ప్రెసిడెంట్, అల్టిమేట్ బెనిఫిషియరు ఎవరు? కేసీఆరే ఖచ్చితంగా. అదే నేను చెప్తున్నది ఫస్ట్ నుంచి. నేను మార్చి 7, 2024 రోజు ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడే నేను చెప్పిన కేసీఆర్ అనే వ్యక్తిని ప్రధాన ముద్దాయిగా చేర్చి ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను మొదటి నుంచి నేను వాదిస్తున్నా. కానీ నేను చెప్తున్నదే అది. కాకపోతే ఈ రోజు కూడా ప్రభావితం చేస్తున్న విషయం మీకు తెలియంది కాదు. అది కాళేశ్వరం స్కామ్లో కావచ్చు, ఇతర కేసుల్లో కావచ్చు, అంటే వాళ్ళ దాకా వెళితే సింపతి గెయిన్ అవుతుందేమో, మళ్ళీ రాజకీయంగా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంటుందేమో అనేటువంటి రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి కేసులని అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో కేసీఆర్ దాకా కేసు వెళ్తుందా, అరెస్టులు జరుగుతాయా అంటే ఏం చెప్తారు? సార్ ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది. ఐపీఎస్ అధికారులు సిట్లో ఉన్నారు. అరెస్టులు జరిగే అవకాశం ఉంది. జరిగితేనే ప్రజాస్వామ్యంలో మంచి జరుగుతుంది. ప్రభుత్వానికి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అనేది ఎవరికి అవసరం లేని విషయం. అంటే ప్రభుత్వం ఈ పార్టీ కాకపోతే, కాంగ్రెస్ పార్టీ కాకపోతే, కాంగ్రెస్ పార్టీ 2 మళ్ళా రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటే ఉండొచ్చు, ఆయన్నే రావచ్చు ముఖ్యమంత్రిగా. అవి ఈ కేసుకి సంబంధం కాదు, అవరోధం కాదు, అడ్డంకులు కూడా ఎట్టి పరిస్థితిలో కాదు. అరెస్టులు జరిగితేనే చట్టం మీద పూర్తి స్థాయి
ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, మంచి అభిప్రాయం ఏర్పడుతుంది చట్టాల మీద. ఎందుకంటే చట్టాలను చేసే సభలో చట్టసభను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఏ విధమైన శిక్షలు ఉంటాయనేది జనాలకు తెలవాలి. భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా చట్టాన్ని దుర్వినియోగం చేసి ప్రజా జీవితాన్ని మృగ్యం చేయకుండా ఉండడానికి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.